ఆచి చికెన్ మసాలా. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన గురించి లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్తో భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయబోతున్నారు. తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను, తెలంగాణ అమరవీరులను, ఉద్యమ స్ఫూర్తిని కించపరచడం కిందకే వస్తుంది అని ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే లోక్సభ స్పీకర్ దగ్గరకు వెళ్లి తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి అని, ఆయన నిండు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్తో ఈ విభజనను పోల్చడంపై ప్రధానంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని స్పీకర్ను కోరారు ఎంపీలు. మనం ఇంతకు ముందే చూసాం, ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు, మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి, పక్కనే ఉండి తెలంగాణ ప్రాంతంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయించడం సరికాదు అంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన దృశ్యాలవి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం కరెక్ట్ కాదు అని ఆగ్రహిస్తున్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవి వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలని అభిప్రాయపడుతున్నారు. వీటిని రికార్డుల నుంచి తొలగించాలి అని స్పీకర్ను కోరారు. నిన్న లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలో తేజస్వి సూర్య కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అంశం గురించి మాట్లాడారు. ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ఇండియాను విభజించిన విధంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విభజించింది అని ఆయన మాట్లాడారు. అయితే తేజస్వి సూర్య నా మాటలను వక్రీకరిస్తున్నారు అని అంటూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంత ఎంపీలు మాత్రం, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం తేజస్వి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీశాయి, వీటిని రికార్డుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఏదైతే నిన్న తేజస్వి సూర్య మాట్లాడినటువంటి విషయాన్ని డిలీట్ చేయాలని పార్లమెంట్ రికార్డుల నుంచి, రాష్ట్ర విభజన పాకిస్తాన్ ఇండియా కంటే అధ్వానంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు స్పీకర్ దృష్టికి మేము ఎంపీలందరం 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరం కూడా వెళ్ళి స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు. మీరు 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిపించి తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించారు. తేజస్వి మాట్లాడిన మాటలను ఈ 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళ సొంత ఎంపీని మందలించిన పాపానికి కూడా పోలే. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలకు తెలుసు. అవయదానం చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు కదా. మీరు అక్కడ మాట్లాడే బదులు ఆ బీజేపీ మీ బీ టీం బీజేపీ తోటి చెప్పి ఆయనను మందలించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు, మీరు అనవసరంగా తెలంగాణ ప్రజల ముందు యాక్టింగ్ చేసే నడవదు. మీరు ఈరోజు హౌస్లో లేకపోవడం వల్లనే మేము అక్కడ ఎదిరించలేకపోతామంటారు. మేము ఎంపీలం కూడా నిన్న ట్రై చేసినాం మాట్లాడటానికి, అక్కడ స్పీకర్ సమయం ఇవ్వలేదు. ఇందుకే ఈరోజు పొద్దున మకర ద్వార దగ్గర ధర్నా చేయడం జరిగింది. తర్వాత అందరం ఎంపీలం కలిసి స్పీకర్ని కలిసి ఈ యొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారితో పాటు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ గారు రాజ్యసభలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంపీలు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు, లోక్సభలో ఉన్న వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ అది. కాంగ్రెస్ ఎంపీలు అడుగుతూ ఉన్నారు, తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు కూడా క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నారు. అంతేకాదు ఈ వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగించాలి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం ఎంపీలందరూ కూడా వెళ్ళి స్పీకర్ని కలిసి మాట్లాడారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ,
స్పీకర్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? స్పీకర్కి కంప్లైంట్ చేసిన తర్వాత స్పీకర్ నుంచి ఎటువంటి హామీ వచ్చింది? రికార్డుల నుంచి తొలగించబోతూ ఉన్నారా? యాక్షన్కి ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? మరోవైపు బీజేపీ ఎంపీల రియాక్షన్ ఏంటి? రైట్ రోహిత్, నిన్న లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణను ఉద్దేశించి గతంలో ఏ విధంగా అయితే భారత్ పాకిస్తాన్ను బ్రిటిష్ వారు విభజించారో అలాగే తెలంగాణను ఆంధ్రను విభజించారు అంటూ కూడా గతంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే గతంలో కాంగ్రెస్ ఈ విధంగా ఇష్టానుసారం విభజించింది, భారత్ పాకిస్తాన్ బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే విభజించారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఖండిస్తున్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దానికి నిరసనగా నిన్నంతా కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించాలి, ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేశారు. దానిలో భాగంగా ఇటు బండి సంజయ్, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరిద్దరు కూడా దీనిపై స్పందించాలి, అతని ద్వారా వివరణ ఇప్పించాలంటూ కూడా డిమాండ్ చేశారు. కానీ దీనికి సంబంధించి వారు సమర్థించే ప్రయత్నం చేశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వీరిద్దరు కూడా క్షమాపణ చెప్పాలి తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై అంటూ కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్దేశించి ఇటు కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇటు పార్లమెంటు మకర ద్వారం వద్ద ఫ్లెక్సీలు పట్టుకుని నిరసన తెలియజేశారు, ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపు క్రితమే లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి తేజస్వి సూర్యపై ఫిర్యాదు చేశారు. నిన్న చర్చ సందర్భంగా తెలంగాణ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దీనిపై వారు ఫిర్యాదు చేశారు. తేజస్వి సూర్యపైన చర్యలు తీసుకోవాలి, మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ లోక్సభ స్పీకర్కు వినతి పత్రం కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వినతి పత్రం సమర్పించిన తర్వాత బయటకు వచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఇక్కడ మేము తెలంగాణ గురించి మాట్లాడిన వారి గురించి మేము ఫైట్ చేస్తుంటే ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నుండి ప్రశ్నిస్తుంది తప్ప ఇక్కడ ఏదైతే రాజ్యసభలో ఉన్న ఎంపీలు ప్రశ్నించడం లేదు. గతంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికి, అన్ని సీట్లు రావడానికి డైరెక్ట్గా సహకరించారు. ఎక్కడైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వీక్గా ఉందో అక్కడ బీఆర్ఎస్ వారికి సహకరించి 8 స్థానాలు వచ్చేలాగా వారు సహకరించారని కూడా ప్రధానంగా వారు విమర్శిస్తూ ఉన్నారు. ఫైనల్గా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి, వివరణ అడగాలనేది కూడా వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్ కూడా సానుకూలంగా గురించి మాట్లాడారు. బీజేపీ ఎంపీలు కూడా క్షమాపణ చెప్పాలి, వివరణ కూడా తీసుకుంటామంటూ కూడా స్పీకర్ వారికి చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎంపీ. శివ, బీజేపీ ఎంపీల రియాక్షన్ ఏంటి? ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి అనేది చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గడ్డం వంశీ, మరొకడుగు ముందుకేసి వారిద్దరూ రాజీనామా చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ నేతలు మాత్రం ఇది వేరే దురుద్దేశంతో తేజస్వి సూర్య తెలంగాణ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు, ఆయన ఇంటెన్షన్లో మాట్లాడలేదు అనేది చర్చ సందర్భంగా మాట్లాడారు తప్ప తెలంగాణ పైన ఎటువంటి దురుద్దేశం లేదు. అందుకనే దానికి సంబంధించి మేము వివరణ ఇస్తున్నామంటూ కూడా కిషన్ రెడ్డి రోజు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. దాని తర్వాత వీరందరి ఒత్తిడితో తేజస్వి సూర్య కూడా ట్వీట్ చేసినట్లుగా అర్థమవుతుంది. నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు, కానీ ఇది విభజించిన తీరును మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. కాంగ్రెస్ ఇష్టానుసారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని విభజించినట్టు కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా చేసిన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోవడం లేదు, కేవలం సమర్థించుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తేజస్వి సూర్య. కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ ను బీజేపీ ఎంపీలు లైట్ తీసుకుంటున్నారా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో? డెఫినెట్గా ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అందరూ కూడా కావాలనే రాజకీయ వివాదం క్రియేట్ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చూస్తున్నారనేది కూడా ఇటు బండి సంజయ్ కానీ, ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది తెలంగాణకు సంబంధించిన నేతలు కానీ, మరోవైపు బీజేపీ ఎంపీలందరూ కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వివాదానికి తన ట్వీట్ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ప్రయత్నించారు, కానీ అక్కడ సమర్థించుకునే ప్రయత్నం చేశారు తప్ప నేను చేసిన తప్పు అనేది కూడా ఎక్కడ కూడా తేజస్వి సూర్య ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం విభజన అనేది సరిగా జరగలేదు అనేది తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను మరోవైపు ఇటు ట్వీట్ చేసిన దాన్ని కూడా ఇటు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా దృష్టికి తీసుకువెళ్లి అతనిపై చర్యలు తీసుకోవాలి, వివరణ అడగాలని కోరిన నేపథ్యంలో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఆ తేజస్వి సూర్యను పిలిచి వివరణ అడుగుతానని కూడా లోక్సభ ఈ కాంగ్రెస్ ఎంపీలకు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. రోహిత్. రైట్ శివ.